అందరికీ నమస్తే అండి. ఈరోజు మెట్టుగూడ నియోజకవర్గంలో ఇక్కడ మేమందరం జేఎస్పీ జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారిని కలిసి ఈరోజు దివ్యాంగుల తరపు నుంచి మా ప్రధాన కార్యదర్శిగా ఈయన్ని అధ్యక్షులుగా మురళీ ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఆయన మాట్లాడలేరు కాబట్టి ఆయన తరపు నుంచి నేను వాయిస్ అవ్వడం జరుగుతుంది. దాంట్లో సెక్రటరీగా దివ్యాంగుల విభాగానికి నేను వాయిస్ ఇచ్చి వీళ్ళందరికీ సెక్రటరీగా నేను మాట్లాడదలుచుకున్నాను. మన పార్టీని ఇన్ని సంవత్సరాల నుంచి మనం వికలాంగులకి ఏం కోల్పోతున్నాం అనేది మన జేఏసీ పార్టీ నుంచి మన సార్కి మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని పార్టీలు మనకి ఇన్ని సంవత్సరాల నుంచి మనకు రావడం జరిగింది, కానీ ఎప్పుడూ కూడా మన సమస్యలు ఏవి కూడా క్షుణ్ణంగా పరిశీలించి తీర్చిన గవర్నమెంట్ ఏది ఇంతవరకు రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఏమనండి, బీజేపీ పార్టీ ఏమనండి, ఏ పార్టీ అయినా కానీ మన వికలాంగులను పట్టించుకున్నది లేదండి. ఇప్పుడు మన జేఏసీ పార్టీని జై స్వరాజ్ పార్టీని మనం గెలిపించుకుంటే మన సమస్యలన్నీ కూడా వారు తీర్చడానికి ముందంజు వేస్తున్నారు. ఆయన్ని మనం తప్పకుండా గెలిపించాలని చెప్పి మన దివ్యాంగులందరూ కూడా కలిసికట్టుగా, వారి కుటుంబాలు కూడా కలిసికట్టుగా వారికి ఓటేసి కలం గుర్తుకి ఓటేసి ఆయన్ని గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. జై స్వరాజ్.